హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజైతే రాఖీ పండుగ కదా, అందరికీ కూడా బ్రదర్స్ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. సో ఈరోజైతే రాఖీ పండుగ యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి కదా ఈరోజు రాఖీలు కట్టుకోవాలని నాకు తెలిసింది. అయితే మా హస్బెండ్కి అయితే ఈరోజైతే డ్యూటీ ఉందన్నమాట. అందుకనేసి తను వెళ్ళిపోయాడు. ఇక నేను అందుకని పిల్లలకి రాఖీ కట్టించలేదు. చాలామంది అయితే మార్నింగే కట్టిపించేసి మంచిగా స్టేటస్లు అయితే పెట్టేసుకున్నారు. వాళ్ళని చూస్తే చాలా భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా పాప అయితే నార్మల్గా ఉండుంటే తను కూడా మంచిగా ఇప్పటి వరకల్లా రాఖీ కట్టేసి తను మంచిగా ఫొటోస్ దిగేదే. అసలు ఈ రాఖీ పండుగ వచ్చిందంటే ఒక పక్క హ్యాపీగా అనిపిస్తుందిలే, కానీ ఒక పక్క చాలా బాధగా అనిపిస్తుంది. ఈ రాఖీ ఎలాగో తప్పదు కదా, ఇంకా మా బాబు మళ్ళీ వాడు బాధపడతాడు అనేసి నేను వాడికి రాఖీ కట్టియాలనేసి మా పాపని రెడీ చేస్తున్నాను. ఇంకా తనకైతే ఫంక్షన్కి ఒక డ్రెస్ తీసుకున్నాను కదా, ఇంకా కొత్తగా ఏం తీసుకోలేదు. అదే డ్రెస్ని వేసేసి కొంచెం అలా తనకి మేకప్ వేసేసాను. పౌడర్ రాసి జస్ట్ లిప్స్టిక్ పెట్టి ఒక టిక్లీ పెట్టి తర్వాత ఒక నెక్లెస్ పెట్టాను అంతే, చిన్నది. ఇంకంతే బ్యాంగిల్స్ వేసాను. తనకి మంచి లుక్ వచ్చిందనమాట. ఈ డ్రెస్లో తను మంచిగా ఇంట్లో పరుగులు పెడుతుంటే మంచిగా పట్టీలు పెట్టుకొని చాలా బాగుండేది అసలు. ఇట్లాంటి రెడీ చేసినప్పుడే నాకు ఇట్లాంటి లోటు అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పోనీ ఇవేం చేయకుండా వదిలేసి మామూలుగా నార్మల్గా ఉందామంటే పిల్లలందరినీ చూసినప్పుడు ఇంకా మా పాప ఎందుకు ఇలా ఉండాలి, తనను కూడా మంచిగా రెడీ చేసుకుందాం అనేసి అనిపిస్తుంది అనమాట. స్టేటస్లలో అందరూ పిల్లల ఫొటోస్ పెడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా దేవుడు ఏంటో నాకు ఎలాగూ ఒక అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ ఇవ్వలేదు. నలుగురు ఆడపిల్లల్ని ఇచ్చిండు మా అమ్మకి. నాకు ఇచ్చి కూడా ఒక బాబుని ఇచ్చిండులే, కానీ పాపను మాత్రం ఇలా చేసేసిండు. నాకు అందుకే అసలు దేవుడు అంటే నమ్మకమే పోయింది. ఏదో భయంతో ఇంకా ఉన్న నష్టం కంటే ఇంకా ఎక్కువ నష్టం ఏడ జరుగుతుందో అని భయంతో నమ్ముతా తప్పితే నాకెందుకో అసలు దేవుడు అంటేనే ఇష్టం పోయింది. ఈరోజు అయితే ఒక కేజీ చికెన్ తీసుకొచ్చి చేశాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు మా హస్బెండ్కి ఒక చెల్లె వాళ్ళ పిన్ని కూతురు వచ్చి కట్టేది, వాళ్ళ పెద్దమ్మ కూతురు, కానీ ఈసారి రాలేదనమాట. ఇక్కడే మా దగ్గర ఇంకొక పిన్ని ఉందన్నమాట. మా పక్కనే ఉంటారు వాళ్ళు, మా పక్క బిల్డింగ్లోనే. ఇంకా ఆ చెల్లి వచ్చి ఎప్పుడు కడుతుంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా కట్టింది. పోయిన సంవత్సరమే మేము వీడికి వచ్చాము. ఈ సంవత్సరం కూడా కట్టడానికే వస్తుందని తెలిసే ముందే నేను చికెన్ తెచ్చి ప్రిపేర్ చేశాను అనమాట, అన్నం అయితే. ఇంకా తర్వాత 7:30 అయింది. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారు. తను రెడీ అయిపోయి ఇంకా మా అన్నయ్య చేత రాఖీ కట్టిస్తున్నాడు అనమాట. ఇంకా మిక్కీ గారిని కూడా రెడీ చేసి ఉంచాను, ఇద్దరిని రెడీ చేసి ఉంచాను ఆయన వచ్చేసరికల్లా. ఇంకా మా పాప అయితే తనకి రైట్ హ్యాండ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి ఇక తప్పకుండా తనకి హెల్ప్ కావాలి. ఎప్పుడు రాఖీ కట్టినా ఇంతే. గత 10 సంవత్సరాల నుంచి కడుతుంది అనుకుంటా. ఇంకా అప్పటి నుంచి కూడా సపోర్ట్ లేకుండా ఇంతవరకు ఎప్పుడు రాఖీ కట్టలేదు. మా పాప ఎప్పుడు అలా కడుతుందో ఏమో, ఆ రోజు కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాము. ప్రస్తుతం అంటే మేము సపోర్టివ్గా ఉన్నాము, హెల్ప్ చేస్తున్నాము. తర్వాత అయినా మా పాప కొంచెం తనంతటా తాను ఇండివిజువల్గా ఉండగలిగేలా ఉండాలి కదా. సో దానికోసమే మేము ఎంత బాధపడ్డా కానీ ఇంకా సమస్య అనేది మాకు సమస్యగానే ఉండిపోయిందనమాట. ఏం చేస్తాం, మన జీవితాలు మన చేతుల్లో ఉండవు కదా. ఇంకా లైఫ్ అలా నడుస్తూ ఉంది. ప్రతి పండుగ వస్తూనే ఉంది. మేము ఏదో ఒక రూపంలో బాధని లోపల దాచిపెట్టుకొని సంతోషాన్ని మాత్రమే మీకు చూపించేస్తాము. మా బాధ ఇది అని చెప్పుకుంటే ఏముంటుందండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ ఉంటుంది. ఇప్పుడు ఇది నా బాధ, నా లాంటిది కాకుండా వేరే రకంగా వేరేలాగా ఉంటాయి అందరికీ. అందరూ ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు. చెప్పినంత మాత్రాన మన సమస్యలు సాల్వ్ ఏం కావు కదా. ఇంకా అలా లైఫ్తో నడుస్తూ ఉండాలన్నమాట. చాలా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. రాఖీ కడతా మమ్మీ, రాఖీ కడతా, మిక్కీ గాడికి రాఖీ కడతా అని ఆఫ్టర్నూన్ రెడీ చేసింది. నేను 4 o'clockకి రెడీ చేసిన తనని. అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, మిక్కీ రాఖీ కడతారా అని. దానికి పట్టుకోవడమే చక్కగా రాదు, అయినా కానీ రాఖీ కడతారా అని 100 సార్లు పిలిచి ఉంటుంది. తనకి ఏంటంటే చాలా జనాలు కనపడ్డా ఇట్లాంటి ఫంక్షన్ లాంటివి ఏమైనా అట్లా అనిపించినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనుకుంటా, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా తనని రెడీ చేస్తే తను ఎందుకో కొంచెం యాక్టివ్ అయిపోతుంది అనమాట.
మా పాప అయితే ఇక ఫోటో సెషన్ ఫోటోజెనిక్ ఫేస్ తంది. ఇక ఫోటోలు ఏంటంటే అని తీసుకోండి అన్నట్టు పెట్టిద్ది మాత్రం, ఫోటోలలో మాత్రం. మా బాబుకేమో నా ఫేస్ వచ్చింది, వాడిది ఫోటోజెనిక్ కాదు. వాడు అసలు ఫోటో దిగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడు. ఇంకా ఆ తర్వాత మా మేనల్లుడు అనమాట ఇతను, మా ఆయన వాళ్ళ అక్క కొడుకు. అయితే ఇక అక్క అక్క అని పిలుస్తుంటాడు. ఇక నేను తమ్ముడిలాగానే ఫీల్ అవుతాను అనమాట. ఇక రాఖీ కడదాం అనేసి, తనకి అక్క చెల్లెలు ఎవరు లేరు. ఇంకా అది రాఖీ కడదాం, నాకు కూడా అన్నదమ్ములు ఎవరు లేరు కదా. ఇక కట్టేద్దాం రాఖీ అనేసి రాఖీ తెప్పించి ఇంటికి పిలిపించాను అనమాట. స్వీట్స్ రాఖీ తెప్పించి ఇక కట్టాను. ఆ తర్వాత యాక్చువల్లీ ఏంటంటే విలేజ్లో ఉన్నప్పుడు నేను ఎవరికి కట్టకపోయేదాన్ని. ఒక అన్నయ్యకి, మా పెద్దమ్మ కొడుకు ఒక అన్నయ్యకి కట్టేదాన్ని అంతే. ఆ తర్వాత నుంచి ఇక నేను స్టాప్ చేశాను అనమాట. ఎందుకులే రాఖీ మనకి ఇంకా కట్టేదాన్ని కాదు అసలు ఎవరికి. ఇక తర్వాత ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ కట్టు అట్లా ఎందుకు ఉండాలి అనేసి అంటే సర్లే అని ఇక మేనల్లుడు అయితేలే కానీ తమ్ముడిలాగా ఫీల్ అయ్యి నాకేమో అంతే, మా ఆయన వాళ్ళ మేనల్లుడు. ఇక తమ్ముడిలాగా ఫీల్ అవుతాం కాబట్టి తినికే కట్టేశాను అనమాట. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ రాఖీ పండుగ? ఈరోజైతే చాలామంది అందరూ విలేజ్లోకి వెళ్ళి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. బస్సులు అయితే చాలా రష్గా ఉన్నాయని న్యూస్లలో చూపిస్తున్నారు కదా. ఒక 3 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అందరూ వెళ్ళేసే ఉంటారేమో. ఎప్పుడు రాఖీ వచ్చినా కానీ ఇంతే అనమాట. కొంచెం బాధగా అనిపిస్తుంది, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ ఏముంది అంటే పాపకి అన్నీ తెలియజేయాలి కాబట్టి మేము ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ అంటే చేస్తుంటాం అనమాట. మా పాపకి అసలు బేసిక్ అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తనకి ఏం అర్థం కాదు, తెలీదు. ఎప్పుడు 4 గోడల మధ్య ఉంటుంది కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ వచ్చినప్పుడే అందరిని కలిస్తే కొంచెం తనకి ఇదేంటి అదేంటి అందరూ ఎవరు ఎక్కడ ఏంది అనేది అన్నీ తెలుస్తుంటుంది అనేసి మేము అట్లా చేస్తామన్నమాట. ఆ తర్వాత ఇక మా హస్బెండ్కి చెప్పాను కదా, వాళ్ళ పిన్ని కూతురు అనుష అనమాట. తను కట్టేసింది. తనకి 3 పిల్లలు. వాళ్ళ బాబాయ్ అనమాట ఆడుకునేది. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. మా మిక్కీ కూడా చిన్నప్పుడు అలాగే ఉన్నాడు, చాలా బాగున్నాడు ఆ బాబు. గింత కూడా చికాకు పట్టించట్లేదు, ఏడిపించడు, చాలా మంచిగా ఆడుకుంటాడు. 8 o'clock అవుతుంది అనుకుంటా. ఇంకా తను వచ్చేసి రాఖీ కట్టింది. యాక్చువల్లీ మా హస్బెండ్కి వాళ్ళ అక్క ఉండేది. అక్క ఒక బాబుని కనిన తర్వాత చనిపోయింది అనమాట. ఆ బాబే ఇప్పుడు నేను రాఖీ కట్టిన అతను జీవను. తను అదిగో చిన్న బాబు ఉన్నప్పుడు తను చనిపోయిందంట. ఇంక అప్పటి నుండి మా అత్తయ్య వాళ్ళ దగ్గరే తను ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా లేడనమాట. ఇక అందరు ఇక్కడే ఉంటాం. ఇంకా ఆ తర్వాత ఇక వాళ్ళకి అక్క చెల్లెలు లేదు కాబట్టి ఇంకా బయట వాళ్ళే కడుతుంటారు అనమాట. తర్వాత ఇప్పుడు తను ఎలాగో తనకి చెల్లె కాబట్టి ఇంకా వాళ్ళ హస్బెండ్ నాకు తమ్ముడు అవుతాడు కదా. ఇక్కడికి వచ్చినాకనే పరిచయము, అంతకుముందు ఏం పరిచయం లేదు. ఈ అనుష వాళ్ళ హస్బెండ్. ఇంకో తర్వాత ఇక నేను కూడా కడదామనేసి ఇంకో రాఖీ తెప్పించాను అనమాట. ఇంకా రాఖీ నేను ఈ తమ్ముడికి కట్టేశాను. యాక్చువల్లీ నేను కడతానని అనుకోలేదు అనుకుంటా, అందుకే నార్మల్గా వచ్చేసాడు. కానీ నేను కట్టేశాను. అంటే ఇక తన అన్నయ్య అని పిలుస్తుంది, నాకు తమ్ముడు అవుతాడు అనమాట. ఇక కట్టాలి. వాళ్ళ అక్క కూడా ఉందంట కానీ తను కూడా ఎప్పుడు రాదు. ఆమె కూడా విలేజ్లో ఉంటుంది, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అంత దూరం నుంచి మరి రాదో ఏమో కానీ నేను లాస్ట్ ఇయర్ అయితే చూడలేదు. ఇంకా తనకి నేను కట్టేశాను అనమాట. వాళ్ళ అక్క రాలేదు, నేనే అక్కని ప్రస్తుతానికి. రాఖీ అయితే కట్టేశాను. తమ్ముడు అయితే నా కోసం ఒక పాపం కష్టపడి ఒక శారీ గిఫ్ట్గా తీసుకొని వచ్చిండు. యాక్చువల్లీ రాఖీ పండుగ అంటేనే గిఫ్ట్లు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తారు లేడీస్ అసలు మంచి గిఫ్ట్లతోని. సొంత వాళ్ళని అయితే డిమాండ్ చేసేని అడగవచ్చు, కానీ మనం వేరే వాళ్ళకి కట్టినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇష్టం అనమాట. సో వాళ్ళు మంచిగా ప్రేమతో ఇస్తారు. నాకైతే తమ్ముడు గిఫ్ట్ పెట్టిండు. ఇంకా నేను వాళ్ళ వైఫ్కి శారీ కొనాలన్నమాట, రేపు వెళ్ళి తీసుకుంటాను గిఫ్ట్ అయితే. సో ఇదండి ఈరోజు రాఖీ స్పెషల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.